డబ్బులు నా డబ్బులు ఆమె కొట్టుకొని పోయింది. యాక్సిడెంట్ అయ్యి అది ఇంటుంది. నాకు తలకు దెబ్బ తగిలి నేను లేవలేని పరిస్థితిలో నేనున్నా, ఆమె అట్లా చేసింది. నన్ను ఎటు కాకుండా ఆగం చేసింది. ఇప్పుడు నేను సుధా సంఘం, నాది మహిళా సంఘము. నా వివో వచ్చి స్నేహ వివో. అందులో నేను 24 గ్రూపులలో నాదొక గ్రూపు, నా సుధా సంఘము. నా సంఘంలో నేను లీడర్ని, ఫస్ట్ లీడర్ని. మా గ్రూపుకి, మా వివోకి రాసే సభ్యురాలు ఆర్పి స్రవంతి, మహాదేవుని స్రవంతి. 23 సంఘాలకు మా ఆర్పి. అందులో ఒక సంఘం నాది సుధా. మా 23 సంఘాలకు రాసే స్రవంతి మా 2 లక్షల సీసీ లోన్ పెట్టిస్తానని సీసీ లోన్ పెట్టిస్తానని నా దగ్గరకు వచ్చి డాక్యుమెంటేషన్ చేపించి, నేను బ్యాంకుకు మిమ్మల్ని తీసుకొని పోయి మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పి, నన్ను తీసుకుపోకుండా నా తీర్మానం వేయడానికి చూపిస్తా, నేను తర్వాత మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి బ్యాంకులో తన సొంతానికి 2,30,000 నా అకౌంట్లోకి వెళ్ళి తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టించి ఫోర్జరీ, నా సంతకాలు ఫోర్జరీ చేసి ఆమె డబ్బులు తీసుకొని పోయింది. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. నేను ఆల్రెడీ నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. 7 నెలల కాడ నుండి నేను తిరుగుతున్నా. నాకు న్యాయం జరగాలి. ఆర్పి స్రవంతి ఎక్కడున్నా మీరు తీసుకొస్తే నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతకు మించి నేను ఇంకేం కోరట్లేదు. ఆమె తీసుకొచ్చి మా ముందట పెట్టండి, అంతే. నా పేరు శారద. మా సంఘం పేరు చైతన్య గ్రూపు. మా వివో స్నేహ వివో. అయితే మా సంఘం నుంచి మా డబ్బులు ఎప్పుడైనా మీకు 10 లక్షల లోన్ ఇప్పించింది ఏం చేసింది, మీ నేషత్తవదిని అన్నది వేసింది, ఎత్తనని తీసుకొని పోయి 18 నెలల కాంచి డబ్బులు వేయకుండా చేసి ఆమె సొంతానికి వాడుకొని ఇప్పటి వరకు డబ్బులు కట్టాలి. ఇప్పుడు మా సంఘానికి మా వాళ్ళు మేము పోయి బ్యాంకు పోయి మాకు అడిగితే మాకు ఇరిగేట సంగతి అని చెప్తే దాన్ని బట్టి మేము ఈరోజు మా డబ్బులు కట్టకపోతే నా సభ్యులంతా నన్ను కట్టమని అంటారు. నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? ఏ విధంగా తెచ్చి కట్టాలి? నేను ఏం తెచ్చి కట్టాలి సార్? ఈరోజు డబ్బులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి 6,50,000 ఆమె వేసుకొని పోయింది. ఆమెను దయచేసి తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి సార్. కాదమ్మా, మీకు తెలియకుండా ఎట్లా డ్రా చేసింది ఆమె? రాజేలే సార్, చిట్టు కడతానని ప్రతి నెల మాకు 6,50,000 సార్. ప్రతి నెల ఆమె తీసుకొని కట్టకుండా వేయకుండా. ఎన్ని నెలలు? 18 నెలలు సార్. 18 నెలల కాంచి ఆమె మీరు ఎందుకు అడగలేదు? అంటే అవి చెక్ చేయలేదు. అంటే నేనే ఆర్పీని కదా, నేనే కదా అన్ని చేసేది అని చెప్పి మమ్మల్ని ఇట్లా డ్రా చేసి బ్యాంకు కూడా పోయి అడగలేదా? మమ్మల్ని పోనీయలే బ్యాంకులో కూడా. మాకు బ్యాంకు సార్లు కూడా మాకు చెప్పలేదు. ఆర్పీకే చెప్తారంట బ్యాంకు సార్లు. బ్యాంకు సార్లు ఆర్పీకే చెప్తారంట ఏ విషయమైనా. మాకు ఇంతవరకు ఆంధ్ర బ్యాంకు, మాకు ఆంధ్ర బ్యాంకు నుంచి మాకు మా ఫోన్ నెంబర్లు, మా ఆధార్ కార్డు కూడా మాది ఆల్రెడీ మా పాస్పోర్ట్ వాళ్ళు ఉంటాయి, కనీసం మా ఇంటి అడ్రస్లు కూడా ఉంటాయి. కానీ బ్యాంక్ సార్ కూడా మాకు లీక్ చేయలేదు ఇంతవరకు ఒక్కనాడు కూడా. 18 నెలల కానీ మాకు న్యాయం జరగాలి. మాకు ఆమె ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి.